హలో ఫ్రెండ్స్, తిరుపతి లడ్డు కాంట్రవర్సీ అయితే మీరు వినే ఉంటారు. నిజంగానే తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని వాడారా లేదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. తిరుపతి దేవాలయం తెలియని వారు ఇండియాలో ఎవరూ ఉండరు. ఇండియాలోనే అతి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ లక్షలాది మంది భక్తులు వస్తారు. స్వామిని దర్శించుకున్నాక భక్తులు అక్కడ నుంచి అతి పవిత్రమైన లడ్డూలని కొని తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళాక ఆ లడ్డూని చుట్టుపక్కల వారికి, బంధువులకి పంచిపెడతారు. ఇలా తిరుమలలో ప్రతిరోజు 3 లక్షల లడ్డూలు అమ్మబడతాయి. దాంతో ప్రతి సంవత్సరం 5 కోట్ల లాభం టీటీడీకు చెందుతుంది. రీసెంట్గా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 18 సెప్టెంబర్ మంగళగిరిలో జరుగుతున్న ఎన్డీఏ శాసనపక్ష సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్స్ని చెప్తూ అందులో వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారని, ఎంతో పవిత్రంగా తినే ప్రసాదంలో నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ని కలిపారని చెప్పారు. దానితో ఇది చాలా పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. దీనిపై సెప్టెంబర్ 19న గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు స్పందిస్తూ కుటుంబ సమేతంగా వారు స్వామివారి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇలా జరిగిన కొన్ని గంటలకే ప్రభుత్వం ఒక రిపోర్ట్ని బయటపెట్టింది. గుజరాత్లో ఉన్న నేషనల్ డెవలప్మెంట్ బోర్డుకు చెందిన సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ వారు టీటీడీకు సరఫరా అవుతున్న నెయ్యి శాంపిల్ని టెస్ట్ చేయగా ఆ నెయ్యిలో సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, కాటన్ సీడ్, కోకోనట్ అండ్ పామాయిల్ లాంటి పదార్థాలే కాకుండా ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లార్డ్ అంటే పంది కొవ్వు ఉన్నట్టు నిర్ధారించింది. రిపోర్ట్స్ ప్రకారం టీటీడీకి లడ్డూలో వండడానికి సంవత్సరానికి 5,000 టన్స్ ఆవు నెయ్యి అవసరం ఉంటుంది. దానికోసం టీటీడీకి సంబంధించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్ని ఇన్వైట్ చేస్తుంది. అప్పుడు ఆ టెండర్ వేసిన వాళ్ళని టీటీడీ బోర్డు చెక్ చేసి అలో చేస్తుంది. అందులో తక్కువ ప్రైస్కి ఇచ్చే వాళ్ళని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. కర్ణాటక గవర్నమెంట్ నడిపే కేఎంఎఫ్ నందిని కంపెనీకి సరఫరా చేసేది. బట్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ అడిగి తక్కువ ప్రైస్కి ప్యూర్ నెయ్యిని ఇవ్వలేమని, అలా అన్నీ కల్తీ చేసి దేవుడి కోసం చేసే ప్రసాదాన్ని స్పాయిల్ చేయలేమని వాళ్ళు తప్పుకున్నారు. వీళ్ళు కిలో 420 రూపాయలకి ప్యూర్ నెయ్యిని సరఫరా చేసేవాళ్ళు. దీనికంటే తక్కువ కాస్ట్కి ఇచ్చే కంపెనీస్ కంపల్సరీగా కల్తీ చేసే అమ్ముతున్నారని కూడా చెప్పారు. టెండర్లో అతి తక్కువ కాస్ట్కి ఒప్పుకున్న కంపెనీస్లో ఏఆర్ డైరీ ఆగ్రో ఫుడ్ వాళ్ళు కిలో నెయ్యిని ఏకంగా 320 రూపాయలకు ఇస్తామని ఒప్పుకుంది. ఈ ఒక్క కంపెనీయే కాకుండా 4 కంపెనీల వాళ్ళు టెండర్లో నెయ్యిని తక్కువ కాస్ట్కి సప్లై చేయడానికి ఒప్పుకున్నారు. ఏఆర్ డైరీ వాళ్ళు ఒప్పుకున్నట్టే జూలై 6th and 12th ఈ 2 తేదీల్లో 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు సప్లై చేసింది. ఒక్కో ట్యాంకర్లో 15,000 లీటర్ల నెయ్యి సరఫరా అయింది. మొత్తంగా 60,000 లీటర్ల నెయ్యి తిరుమలకు సప్లై అయింది. కానీ ఇంత తక్కువ కాస్ట్కి స్వచ్ఛమైన నెయ్యి ఎలా సప్లై అయింది అని అధికారులకు డౌట్ వచ్చి జూలై 6th వచ్చిన నెయ్యిలో కొంచెం శాంపిల్ జూలై 7th నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించారు. దీని రిపోర్ట్స్ వచ్చాక అందరూ షాక్ అయ్యారు. ఇందులో ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లార్డ్ లాంటి పదార్థాలు ఉన్నట్లు తేలింది. ఇది తెలిసిన వెంటనే ఈవో శ్యామల గారు ఏఆర్ డైరీకి ఇచ్చిన టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకెప్పుడు ఈ కంపెనీ టెండర్లో పాల్గొనకుండా టీటీడీ బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంతేకాకుండా టీటీడీ అధికారులు మళ్ళీ నందిని డైరీ వాళ్ళకే ప్యూర్ నెయ్యిని సప్లై చేయమని కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈసారి 478 రూపీస్కి 1 kg నెయ్యిని సరఫరా చేయడానికి టీటీడీ అధికారులు ఒప్పుకున్నారు. సో ప్రెజెంట్ అయితే తిరుమలకి నందిని డైరీయే ప్యూర్ నెయ్యిని సరఫరా చేస్తుంది. ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యిని యూజ్ చేశారా లేదా ఆపారా? అసలు ఆ నెయ్యిని టెస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేశారు? గత ఏడాదిగా తిరుమల ప్రసాదానికి భక్తులు చేసే విమర్శలకి కారణాలు ఏంటి? ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.